తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నఖరా మోగింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను నవంబర్ 30న నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటిస్తామని తెలిపింది. నవంబర్ 3న ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అయితే నవంబర్ 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. సో దీని మీద మరింత అప్డేట్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, నామినేషన్ అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. కరీంనగర్ లో పార్టీలు ఎత్తులకు పై ఎత్తులైతే వ్యూహాలు ఏ విధంగా పార్టీలు రచిస్తున్నాయి? వరుణ్, ఈ రోజు ఎన్నాళ్ళుగాను అంటే గత కొన్ని నెలలుగా కూడా ఉత్కంఠకు అయితే తెరపడిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాజకీయ నేతల గుండెల్లో గుబులు ముగులైందని కూడా చెప్పొచ్చు. వారంతా భవిష్యత్తులో తమ అదృష్టాన్ని పరిష్కరించనున్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పోలీసుల తనిఖీలు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఈ జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కోడ్ ను పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో పాటు ముఖ్యంగా అధికారులంతా కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకునే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ మొదలవడంతో అధికార పార్టీ సంక్షేమ పథకాల అభివృద్ధి పనులకు ఫుల్ స్టాప్ పడిందని చెప్పవచ్చు. ఈ రోజు తాజాగా కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ దాదాపుగా కొన్ని డివిజన్లలో కూడా సంక్షేమ పథకాలు, గృహలక్ష్మి లాంటి సంక్షేమ పథకాలను కూడా పంచిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఆయన గత కొంతకాలం నుండి కూడా ప్రతి డివిజన్ లో కూడా పర్యటిస్తూ తన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేస్తూ, అంటే ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందో అని గత వారం రోజుల కూడా రాజకీయ నేతలంతా కూడా ఒక హడావిడి మొదలైచేసి ప్రతి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించడం అయితే చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ రోజు ఆ కోడ్ కు రావడంతో దాదాపుగా ఈ పర్యటనలు, అభివృద్ధి, శంకుస్థాపనలు అంతా కూడా ముగించుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నియోజకవర్గానికి వస్తే ఈసారి మంత్రి గంగుల కమలాకర్ కు ఎదురు ఉండదని కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అంటే ముచ్చటగా ఇప్పటికే 3 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి గంగుల కమలాకర్ పోటీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికీ ఇంకా ఆ టికెట్ ప్రకటించకపోవడంతో తనకి పోటీగా ఎవరుంటారు అనేది కూడా తెలియకపోవడంతో దాదాపు సమవుజ్జీలు ఎవరు లేరు అని కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇకపోతే బీజేపీ పార్టీ నుండి వస్తే బండి సంజయ్ ఇప్పటికే కరీంనగర్ నుండి పోటీ చేస్తానని ప్రకటించడంతో ఒకవేళ బండి సంజయ్ పోటీ చేస్తే కనుక కరీంనగర్ నియోజకవర్గంలో 2 పార్టీల మధ్య ప్రధానంగా పోరు కొనసాగనుంది. అయితే ఇటీవల బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు, బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా అమాంతం పడిపోయిందని కూడా చెప్పవచ్చు. అంటే దీంతో బీజేపీకి కాస్త గడ్డు కాలం కూడా ఎదురైందని చెప్పవచ్చు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో వలసలు చేరుతున్న పరిస్థితి నెలకొంది. అంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. అక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రజలు అసంతృప్తితో ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. సంక్షేమ పథకాలలో అమలులో జాప్య అంటే ఏదైతే అవకతవకలు ఉన్నాయో ఈ అవకతవకలకు సంబంధించి ప్రజలంతా కూడా కొన్ని చోట్ల అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నేతలను, స్థానిక నేతలను నిలదీయాల్సిన పరిస్థితి కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నిండు సభలో కూడా ఎమ్మెల్యేల పనితీరుపై కూడా విమర్శలు చేసిన పరిస్థితి, అంటే ఎక్కడికి ఎంత మేరకు అవినీతి జరుగుతుంది అని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఆ స్టేట్మెంట్ వల్ల కూడా ప్రజల్లో కూడా కాస్త అసహనం వ్యక్తం అయ్యే పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా ఇటు హుజరాబాద్ నియోజకవర్గం వరకు వస్తే ఈసారి అంటే గతంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్ ఇటీవలే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో గెలిచి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి అవుతుంది. బీజేపీలో చేరిన తర్వాత ఈసారి అక్కడ పాడి కౌశిక్ రెడ్డి అధికార పార్టీ నుండి పోటీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ పోరు మాత్రం ఈ ఇద్దరి మధ్య ప్రధానంగా పోరు నెలకొంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు నెలకొనుందని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి తక్కువగా ఉంటుంది, అధికార పార్టీ నుంచి. అయితే ఇంకా హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తే దాదాపుగా ఈసారి అంటే గతంలో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి చెక్ పెట్టి పొన్నం ప్రభాకర్ ఆ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఎమ్మెల్యే గెలిచిన ఉడితెల సతీష్ కుమార్ కూడా ఈసారి అదే నియోజకవర్గం నుండి మళ్ళీ బరిలోకి దిగనున్నారు. తన అయితే పొత్తులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది కాస్త ఉత్కంఠగా కూడా వెళ్తుంది. అక్కడ అంటే కమ్యూనిస్టులకు కంచుకోటగా చెప్పుకునే సిపిఐ పార్టీ చాడా వెంకటరెడ్డి నియోజకవర్గం కూడా అంటే ఏం జరుగుతుంది, ఏ నిమిషంలో అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నంకు టికెట్ కేటాయిస్తారా, లేకపోతే పొత్తుల్లో భాగంగా సిపిఐ
చాడ వెంకటరెడ్డికి అంటే కాస్త ఉత్కంఠ కూడా నెలకొన్నది. ఇకపోతే సిరిసిల్ల నియోజకవర్గానికి వస్తే సిరిసిల్లాలో దాదాపుగా మంత్రి కేటీఆర్ గారు గతంలో కూడా పిలిచి అంటే గణనీయమైన అభివృద్ధి సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో రాష్ట్రంలో దాదాపుగా ఏ నియోజకవర్గం అంత శరవేగంగా అభివృద్ధి చెందనంత వేగంగా సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి చెందడంతో మంత్రి కేటీఆర్ కు ఈసారి తిరుగుండదని కూడా రాజకీయ వర్గాలు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. దాదాపుగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ కు ఒకరు లేదని కూడా ఒక ఊహ. అయితే ఈసారి వేములవాడ నియోజకవర్గానికి వచ్చినట్టయితే వేములవాడలో కాస్త రాజకీయ పరిణామాలు మారినాయి. అంటే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలో కాకుండా ప్రస్తుతం చెన్నమనేని రమేష్ బాబుకు కాకుండా ఆ చల్మెడ లక్ష్మీ నరసింహారావుకు టికెట్ కేటాయించడంతో ఈసారి రాజకీయ పరిణామాలు మారనున్నాయి. ఇకపోతే గతంలో చెన్నమనేని రమేష్ బాబుపై ఓటమి చవి చూసిన ఆ, ఆది శ్రీనివాస్ ఈసారి సానుభూతితో గతంలో ఓడిపోయినప్పటికీ ఆ సానుభూతితో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆది శ్రీనివాస్ గెలుపు వరిస్తుందా లేక చల్మడ లక్ష్మీనరసింహారావు గెలుస్తారా? అక్కడ కాస్త ఉత్కంఠ పోరు నెలకొనుంది. ఇకపోతే ధర్మపురి నియోజకవర్గానికి వచ్చినట్టయితే ధర్మపురిలో స్వల్ప ఓట్లతో దాదాపుగా అంటే ఏదైతే కొప్పుల ఈశ్వర్ మా సాంఘిక సంక్షేమ మంత్రిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ పై స్వల్ప ఓట్ల మెజారిటీతో అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అడ్లూరి లక్ష్మణ్ ఓటమి పాలవడంతో ఈసారి ఈ ధర్మపురి నియోజకవర్గం ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పవచ్చు. అండ్ ప్రధానంగా ఈ రెండు పార్టీల నుండే పోరు నెలకొననుంది. మొత్తానికైతే ఈసారి కాంగ్రెస్ పార్టీని వరిస్తుందా, తిరిగి అధికార బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు చేపట్టనుందా? ధర్మపురి నియోజకవర్గానికి అయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. ఇకపోతే రామగుండం నియోజకవర్గంలో కూడా ఒక ఉత్కంఠ పోరు నెలకొనుంది. ప్రధానంగా ఇటీవల బీజేపీ పార్టీ నుండి రాజీనామా చేసి ఆ స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతానంటూ సోమారపు సత్యనారాయణ రాజీనామా చేసిన పరిస్థితి ఉంది బీజేపీ పార్టీకి. అంతేకాకుండా ఇప్పుడు అధికారంలో ఉన్న కోరుకంటి చందర్ గతంలో ఇండిపెండెంట్ గా గెలిచి అధికార పార్టీలోకి చేరడం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కూడా గతంలో స్వల్ప మెజార్టీ మూడో స్థానానికి పరిమితమైన పరిస్థితి. అయితే ఈసారి కాస్త రామగుండం నియోజకవర్గం అంటే రెబల్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెరలు లేపింది ఇక్కడే అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కూడా నేను ఇండిపెండెంట్ గా బరిలో దిగుతానంటూ కూడా ప్రకటన చేసిన పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా ఈసారి తాను ఇప్పటికే ఎన్నికలకు సమాయత్తం అవుతుంది. ప్రతి అంటే రామగుండం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఆ సంచరిస్తూ కూడా తాను ఇప్పటికే ఒక ప్రచారం దూసుకుపోతుందని కూడా చెప్పవచ్చు. ఇక మొత్తానికి పెద్దపల్లి జిల్లాకు వస్తే దాసరి మనోహర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ వరించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం చింతకుంట విజయరమణారావు దాదాపుగా గెలుపు అభ్యర్థిగా కూడా ఊహాగానాలు వినిపిస్తున్నారు. అంటే గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని అంటే ప్రధాన పోరు ఈ రెండు పార్టీల నుండే నెలకొనుంది. మొత్తానికి రసమై మానకొండూరు నియోజకవర్గానికి వస్తే రసమై బాలకిషన్ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈసారి కూడా టికెట్ అతనికే వరించింది. కాంగ్రెస్ అంటే పరిణామాలు మాత్రం ఇక్కడ శరవేగంగా మారుతున్నాయని కూడా చెప్పొచ్చు. రసమైపై కొన్న వ్యతిరేకత గతంలో ఆ తిరుగుబాటు ఎక్కడికక్కడ కొన్ని గ్రామాలలో అడ్డుకున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ఊపందుకుందని కూడా చెప్పొచ్చు. సంక్షేమ పథకాలలో కానీ ఏదైనా లోటుపాట్లు అంటే ఇక్కడ దాదాపు నిధులు రావట్లేదని చెప్పి సర్పంచ్ కూడా బలవన్మరణానికి పాల్పడినాడు అని చెప్పేసి కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కాస్త బలం పెంచుకుందని కూడా చెప్పొచ్చు. గవ్వంపల్లి సత్యనారాయణ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అయితే బీజేపీ విషయానికి వస్తే ఇంకా క్లారిటీ ఇక్కడ ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఇప్పటికైతే ప్రకటన అయితే ఎలాంటి ప్రకటన. ఇక ప్రధానంగా చూస్తే జగిత్యాల జిల్లా నియోజకవర్గంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి దాదాపుగా గతంలో మంత్రిగా కూడా చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. అధికార పార్టీ నుండి మాత్రం సంజయ్ కుమార్ కే సీటు వరించింది. అయితే ఈసారి అంటే ప్రముఖ పోరు బీజేపీ నుండి కూడా ఆశాబాహులు పెద్ద ఎత్తున ఉన్నాడు. పన్నాల తిరుపతి రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడ నుంచి బరిలోకి టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ రాజకీయ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక రాబోయే పరిస్థితుల్లో తమ అదృష్టాన్ని పరిష్కరించుకోవడానికి ఇప్పటి నుంచే నానా పాటలు పడాల్సిన